పాల్గొన శుక్ల ఏకాదశి రోజు ఉసిరిక చెట్టు పూజ చేయాలి. స్కాంద పురాణం, భవిష్యోత్తర పురాణం మనకేం చెప్తాయంటే, ఎవరైతే అమలక ఏకాదశి రోజు ఆవు నెయ్యితో ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెడతారో వాళ్ళకి కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఫిబ్రవరి 27 శుక్రవారం మీకు దగ్గరలో ఎక్కడ ఉసిరిక చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. మీ ఇంటి ఆవరణలో ఎవరైనా కుండీలో పెంచుకుంటుంటే అక్కడైనా చేసుకోండి. ఆవు నెయ్యి ప్రమిదలో పోసి దీపం వెలిగించండి. దానివల్ల కోటి యజ్ఞాలు చేసిన అద్భుతమైన ఫలితం పొందండి. అలాగే ఆ రోజు ఉసిరికాయలు దానం ఇస్తే కూడా జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. ఉసిరికాయలు దానం ఇవ్వకపోతే పండ్లైనా సరే దానం ఇవ్వండి. దానివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ రోజు ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది. ఏకాదశి వ్రతం ఎలా చేయాలి? ఏకాదశి వ్రతం అంటే ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉండటానికి మనకి 4 రకాలైన ఉపవాసాలు చెప్పారు. మొట్టమొదటిది నిర్జల ఉపవాసం, నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటాం. రెండవది సజల ఉపవాసం, కేవలం నీళ్లు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉంటాం. ఆ తర్వాత మూడవది ఫలాహార ఉపవాసం. ఫలాహార ఉపవాసం అంటే పండ్లు, పాలు ఇట్లాంటివి ఆహారంగా తీసుకుంటే దాన్ని ఫలాహార ఉపవాసం అంటారు. తేనె కూడా ఆహారంగా తీసుకోవచ్చు, వేరుశనగలు కూడా ఆహారంగా తీసుకోవచ్చు. దీన్ని ఫలాహార ఉపవాసం అంటారు. నాలుగోది సాత్విక భోజన ఉపవాసం అంటారు. సాత్విక భోజన ఉపవాసం అంటే ఏంటి? సాత్విక భోజన ఉపవాసం అంటే నాటు చక్కెర, బెల్లము ఇటువంటివి ఆహారంగా తీసుకుంటూ ఉపవాసం ఉంటే దాన్ని సాత్విక ఆహార ఉపవాసం అంటారు. ఇలా 4 రకాల ఉపవాసాలు చెప్పారు. ఆరోగ్యాన్ని బట్టి, శారీరక స్థితులను బట్టి ఏదో ఒక ఉపవాసం ఉండవచ్చు. ఏ ఉపవాసం ఉన్నా కూడా ఈ రంగభరి ఏకాదశి, అమలక ఏకాదశి రోజు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే తప్పకుండా అందరూ హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని ఈ రంగభరి ఏకాదశి రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. దానివల్ల శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని కూడా మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు, స్కంద పురాణంలో చెప్పారు, భవిష్యత్తు పురాణంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తథాకురు. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి. ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక చెట్టుకు నమస్కారం. సర్వపాప క్షయంకరి, నాకున్న పాపాలని పోగొట్టు ఉసిరిక చెట్టు అని ప్రార్థిస్తున్నాం. వర్చస్వం కురుమాం దేవి, వర్చస్సు అంటే తేజస్సు, నాకు అద్భుతమైన తేజస్సు ఇవ్వు అమ్మా ఉసిరిక చెట్టు, నీకు నమస్కారం. ధనవంతం తదాకురు, నన్ను గొప్ప ధనవంతుణ్ణి చెయ్యి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అందుకే ఎవరైనా ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఫిబ్రవరి 27 శుక్రవారం అమలక ఏకాదశి రోజు ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తదాకురు అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. ఏమంటే ఇంత పెద్ద శ్లోకం చదువుకోలేవండి అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణుడి మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణలు చేసినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. చాలా శక్తివంతమైనటువంటి ఏకాదశి ఫిబ్రవరి 27 శుక్రవారం అమలక ఏకాదశి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. వృత్తిపరంగా అద్భుత స్థాయికి ఎదగండి. శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోండి.